పన్నీర్ కర్రీ చేయటం చూపిస్తున్నాను. పన్నీర్ ముక్కల్ని నెయ్యి వేసి వేయించుకుంటున్నాను. పన్నీర్ ముక్కల్ని అయితే నేను బాగా ఎర్రగా రోస్ట్ లాగా చేయలేదు. నెయ్యి వేసి వేయించుకుంటా కొంచెం స్మూత్గానే తీయమన్నారు. అందుకని నేను క్రిస్పీగా అయితే వేయించలేదు. ఇప్పుడు సెట్టిలో నూనె పోసుకున్నాను. నూనె కాగిన తర్వాత యాలక్కాయ, చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే దోరగా వేయించుకుని కొంచెం పక్కకు తీసి ఉంచుకున్నాను గ్రేవీ కోసం మిక్సీ పడదామని. టమాటో, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ మిక్సీ పట్టుకున్న పేస్టుని ఇప్పుడు దీంట్లోకి వేసి మొత్తం కొంచెం వాటర్ కూడా పోసి తొలిపి నేను కొంచెం ఉడకనిచ్చుకుంటున్నాను. వాటర్ పోసి తొలిపిన తర్వాత కొంచెం అంతా కలిసేటట్టు ఇలా తిప్పి పసుపు వేసుకున్నాను, కారం వేసుకుని, ఉప్పు వేసుకుని కొంచెం తిప్పి మూత పెట్టి ఉడకనిచ్చాను. మధ్య మధ్యలో కలుపుతా అడుగంటకుండా చూసుకున్నాను. ఈ గ్రేవీ దగ్గరకు పడుతుంది అని అనుకున్నప్పుడు పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. ఇలా ఉన్నప్పుడు వేసి కొంచెం ఉడకనిస్తాను. వీటికి కూడా కొద్దిగా ఉప్పు, కారం పట్టిందని నేను ఇలా చేస్తున్నాను. మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుతున్నాను. అయితే ఉడికిపోయిన ఆయిల్ పైకి తేలుతుంది కాబట్టి గరం మసాలా లైట్గా వేసుకున్నాను. దీన్ని కూడా తిప్పి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చాను. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.